హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ బ్లాగ్స్. ఏంటో డబ్బాలన్నీ లైన్గా పేర్చింది అనుకుంటున్నారా? మసాలా పొళ్ళు అండి, కూరకు మంచి టేస్ట్ని ఇచ్చే పొళ్ళు, పచ్చళ్ళకి సరిపడా పొళ్ళు. ఇవన్నీ ఇంట్లో మనకి అవైలబుల్గా ఉంటే కూరల్లో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తక్కువైనా కూర ఒదిగివ్వాలన్నా కూడా ఇలాంటి పొళ్ళు చేసుకొని రెడీ పెట్టుకొని ఇన్స్టెంట్గా వేసేసుకుంటే కూరలు కానీ కమ్మగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూరలన్నిటినీ కూడా. ముందుగా మనం ధనియాల పొడి చూసుకుందాం. ఈ పొడులన్నీ అందరికీ తెలిసినవే, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక కప్పు ధనియాలు తీసుకొని నేను ఇనుప కడాయిలో వేస్తున్నా అండి, క్విక్గా అయిపోతుంది, హీట్ కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. చూడండి, ధనియాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే నాకు 4-5 నిమిషాలకి ధనియాలు వేగిపోయినాయి. ఒక్కసారి ధనియాలు వేగాయో లేదో మనం జస్ట్ ఇలా నలిపితే పొడవైపోవాలండి. అప్పుడు ధనియాలు వేగినట్టు చాలు, మనం నలిపితే పొడైపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. అదే కడాయిలో ఒక కప్పు జీలకర్ర అండి, జీలకర్రని కూడా లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి నేను అన్ని కూరల్లోనూ వేస్తా అండి. నాతో చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ ఎందుకు ఆ 2 పొళ్ళు అన్నిట్లో వేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు 4-5 నిమిషాలకి జీలకర్ర కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవపిండి కోసం ఆవాలు వేయిస్తున్నాను అండి. ఆవపిండి చక్కగా మనం ముందుగానే ఆవాలు వేయించేసుకొని పెట్టేసుకుంటే, ఇది అసలే చిక్కుడుకాయ సీజను. చిక్కుడుకాయలు, టమాటాలు లేదా పండు మిర్చి సీజన్ కూడా. అసలు ఇళ్ళమ్మట భలే వస్తున్నాయి కదా అమ్మొచ్చేయి. పచ్చళ్ళు పట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆవాలు వేగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మెంతులు కూడా వేయించేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో మెంతులు కూడా వేయించుకుందాం అండి. ఆవాలకు కానీ మెంతులకు కానీ 2-3 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఎందుకంటే మనం ఇనప కడాయిలో వేయిస్తున్నాం కాబట్టి హీట్ చాలా ఉంటుంది, ఇమీడియట్గా ఫ్రై అయిపోతుంది. చూడండి, 3 నిమిషాలకి మెంతులు కూడా వేగిపోయినాయి. ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే కడాయిని క్లీన్ చేసుకొని ఒక కప్పు వేరుశెనగగుళ్ళు వేయించుకుంటున్నాను అండి. వేరుశెనగగుళ్ళు లో టు మీడియంలో పెట్టి వేయించుకుంటే లోపల దాకా వేగి పచ్చివాసన పోతుంది. మనకి పొడి కూడా త్వరగా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, పప్పు నలిపితే పొట్టు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే అదే కప్పుతో కప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసి, నువ్వులు వేసి వెంటనే చిటపట్లు అంటూ నువ్వులు పేలుతున్నట్టు అనిపిస్తుందండి. అంతే క్విక్గా ఎగిపోతాయి నువ్వులు. చూడండి, 2 కూడా లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా వేగిపోయినాయి కదా, వీటిని కూడా ఇప్పుడు మనం ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీలకి మంచి టేస్ట్నిచ్చే గరం మసాలా కూడా రెడీ చేసేసుకుందాం. ఒక చిన్న కప్పు దాల్చిన చెక్క, ఒక చిన్న కప్పు మిరియాలు, ఒక చిన్న కప్పు లవంగి మొగ్గలు, అదే కప్పుతో కప్పుడు యాలకులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. నేను చేసుకునే గరం మసాలా అయితే కనుక ఇలా చేసుకుంటా అండి. మీరు ఇంకేమైనా చిట్కాలు యాడ్ చేస్తే కనుక నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈసారి చేసేప్పుడు ఖచ్చితంగా పాటిస్తాను. ఇవి లో టు మీడియంలో వేగాయి కదా, ఒక చిన్న కప్పు ధనియాలు కూడా వేసి దోరగా గరం మసాలా కోసం మనం మసాలాలు వేయించేప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే ఒక రకమైన ఫీల్ వస్తుంది, ఏదో తింటున్నామని. నాకైతే అలా అనిపిస్తుంది. 2 నిమిషాలకి ధనియాలు కూడా చక్కగా వేగిపోయినాయి. చూడండి, వీటిని కూడా ఇప్పుడు మనం ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకుందాం. ప్లేట్లో వేసేసుకున్నాను కదా, నాకు ఈ పొడులన్నిటికీ మసాలాలు వేయించడానికి చల్లారి పెట్టడానికి 40 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఆవాల్ని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసేసుకుందాం. చూడండి, మెత్తగా ఆవాలు మెంతిపిండి మాత్రం ఖచ్చితంగా మెత్తగా పిండి చేసుకోవాలండి. బరకగా ఉంటే జల్లించుకోవాలి కూడా, ఎందుకంటే మనం పచ్చళ్ళలో వేసేటప్పుడు వీటి వల్ల గుజ్జు వస్తుంది. అదే బరకగా ఉంటే అంత గుజ్జు రాదు. ఇప్పుడు మెంతులు పొడి చేసుకుందాం. ఇలా నేను మిక్సీలో పట్టేసుకొని చల్లారి పెట్టేసుకొని చక్కగా గాజు డబ్బాలో స్టోర్ చేసుకొని, మీకు పాడైపోతుంది అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేనైతే కనుక బయట పెట్టేసుకుంటాను. నాకు 3-4 నెలలకు ఒకసారి ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈసారి చేసేప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మెంతిపిండి అయిపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర కూడా మెత్తగా పొడి చేసుకుందాం.
మీకు ఇంకో విషయం చెప్పనా అండి, ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చాలామంది చూశారు. అందులో ఒక ఆవిడ, మీరు ఛానల్లో వీడియోస్ బాగా చేస్తున్నారు కానీ ఎక్కువ ప్లాస్టిక్ వాడుతున్నారు, అందులోనూ వేడి పదార్థాలని ప్లాస్టిక్ ప్లేట్లో వేస్తున్నారు, అలా వేయకండి అని చెప్పారు. ఆవిడ చెప్పింది నిజంగానే కరెక్ట్ కదా. నేను 100% అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తానండి. జీలకర్ర పొడి అయిపోయింది కదా, ఇప్పుడు ధనియాల పొడిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి కర్రీలో, ఫ్రైల్లో, దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. రసం చేసుకునేటప్పుడు ఇదొక స్పూన్ ధనియాల పొడి, అదొక స్పూన్ జీలకర్ర పొడి వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ధనియాలు కూడా చక్కగా పొడి చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా పక్కన చల్లారి పెట్టేసుకొని, ఇప్పుడు గరం మసాలా అండి. మనం మిక్సీలో పొడులు పట్టి వెంటనే డబ్బాల్లో వేసి అసలు స్టోర్ చేయకూడదు. వేడి వల్ల అప్పుడు బాగానే ఉంటుంది కానీ పోను పోను పాడైపోతుందండి. ఏదైనా కూడా కొంచెం చల్లారాక మనం స్టోర్ చేసుకోవాలి. చూడండి, గరం మసాలా కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. చాలామంది మరీ మెత్తగా పడతారు, నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. సో లైట్గా బరకగా ఉంచుకుంటాను గరం మసాలాని. ఇప్పుడు పల్లీలు, నువ్వులను కూడా పొడి చేసేసుకుందాం. ఈ పొడి నేను ఎక్కువ కూరల్లో వాడతానండి. నాన్ వెజ్ కర్రీస్లో, వెజిటేబుల్ కర్రీ దేంట్లోకైనా మనకి టేస్ట్ ఉంటుంది. కలుపుకోవడానికి రైస్లో చాలా బాగుంటుందండి. గ్రేవీగా వస్తుంది. దేంట్లోకైనా భలే సెట్ అవుతుంది. చిక్కుడుకాయ ఫ్రైలు, మసాలా కూరలు, నాన్ వెజ్ కర్రీస్ దేంట్లోకైనా మీరు గమనిస్తే మనం ఎక్కువగా నువ్వులు, టమాటా అలాంటివి పేస్ట్ చేసి వేస్తూ ఉంటాం కదా, జీడిపప్పు. వాటి ప్లేస్లో చక్కగా నువ్వులు, వేరుశెనగ గుళ్ళని కూడా పేస్ట్ చేసి వేస్తాము. నేను పొడి చేసి స్టోర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏముందండి, నీళ్ళు కలిపిస్తే పేస్ట్ లాగా కూడా అయిపోతుంది కదా. దీన్ని కూడా చల్లారి పెట్టేసుకున్నాం. ఇది ఎండు కొబ్బరి చిప్ప అండి. నాకు ఎండు కొబ్బరి చిప్పలు ఎవరైనా సారి పంచేటప్పుడు ఇస్తూ ఉంటారు కదా, వాటిని నేను చక్కగా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఎండు కొబ్బరిని కూడా ఇలా నేను మిక్సీ పట్టేసేసి పొడి చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. మిక్సీ జార్, చిన్నగా ఉన్న మిక్సీ జార్లో వేస్తే మనం ఎలా మాట చెప్తే అలా ఉంటుందండి చక్కగా. చూడండి, మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ భలే వచ్చేసింది కదా ఎండు కొబ్బరి కూడా. ఇవి వచ్చేసరికి నాకు ఆఫీస్లో ఒక ఈవెంట్ అయిందండి, దాంట్లో ప్రజెంట్ చేశారు మా ఆఫీస్లో. భలే ఉన్నాయి అసలు, చాలా క్యూట్గా. ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది స్టాండ్. ఇలాంటి పొళ్ళన్నీ స్టోర్ చేసుకొని మనం గ్యాస్ పొయ్యి పక్కనే పెట్టుకుంటే ఇన్స్టెంట్గా పొళ్ళు కూరల్లో వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా. చాలా బాగున్నాయండి. గాజు సీసాలు, లోపల గాజు వచ్చేసింది, బయట వచ్చేసరికి మూతాను, బయట వచ్చేసరికి స్టీల్ వచ్చింది. ఇన్ కేస్ గబుక్కున కింద పడినా కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇంచుమించుగా 300 గ్రాముల దాకా ఏదైనా పడుతుందండి. డబ్బా చూడండి ఎంత బాగుందో కదా, క్యూట్గా. మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది మనకి లోపల ఏముందనేది తెలుస్తుంది. ఇలా ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మెంతిపిండి కూడా వేసేసుకుంటున్నాను నేను. మెంతిపిండి, ఆవపిండి పచ్చడి సీజన్ కదండి, పచ్చడిలో ఇన్స్టెంట్గా వేసుకోవడానికి, లేదా చేపల పులుసు చేసేప్పుడు ఒక అర స్పూన్ దాకా మెంతిపిండి వేయండి, ఆ టేస్టే వేరు అసలు. చూడండి, మెంతిపిండి కూడా డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవపిండి కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. నేను మిక్సీ పట్టాక పొడిని కూడా 20 నిమిషాల దాకా చల్లారి పెట్టానండి, అన్ని పొడుల్ని కూడా. అప్పుడే స్టోర్ చేసుకుంటే మనకి డబ్బాల్లో చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టవసరం లేదు. నేను ఏ పొడిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టడానికి త్వరగా ఇష్టపడను, ఎందుకంటే నా ఫ్రిడ్జ్ అంత పెద్దది కాదండి. నాకు డైలీ వేర్ యూస్ చేసుకునేవి, వీకెండ్కి సరిపడా ఉండే బ్యాటర్సే సరిపోతాయి. సో నేను అందుకని 3-4 నెలలకు ఒకసారి పాడవకుండా జాగ్రత్తగా వాడుకోవడానికే చూసుకుంటాను. నాకు ఈ పొళ్ళన్నీ కూడా 3-4 నెలలు వస్తాయండి. చూడండి, చక్కగా ధనియాల పొడిని స్టోర్ చేసాం కదా. ఇప్పుడు జీలకర్ర పొడిని కూడా స్టోర్ చేసుకుందాం. ఈ డబ్బాలు అయితే భలే యూజ్ అవుతున్నాయండి నాకు నిజంగా. మనం ఏదైనా కూడా మిక్సీలో పొడులు పట్టినప్పుడు వెంటనే మిక్సీ వేసేసి వెంటనే డబ్బాల్లో స్టోర్ చేయకూడదండి. వాటిని ముందు మనం వేయించాక చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ వేసాక కూడా మళ్ళీ చల్లారి పెట్టుకుంటేనే పొడి పాడవకుండా ఉంటుంది. జీలకర్ర పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా చాలామంది చాలా ఎక్కువ ఇంకా మసాలా దినుసులు వేస్తారండి. లైక్ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటారు. నాకు ఎందుకు అవన్నీ వేయడం ఇష్టం ఉండదు. అంటే ఓవర్ స్పైసీ అయిపోతుందని అనిపిస్తుంది. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా ఏమైనా వేసి చేస్తే బాగుంటుంది అంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను.
చూడండి భలే ఉన్నాయి కదా డబ్బాలు. నేనైతే కనుక కిచెన్ టాపర్ పక్కన అలా పెట్టేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి వేరుశనగ గుళ్ళు నువ్వుల పొడిని కూడా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను అండి. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పాటిది. నాకు ఇంకా తప్పక ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి ఈ పొడి కనుక మనం కూరల్లో వేసుకుంటే భలే ఉంటుందండి. అసలు కొంచెం కూర వేసుకొని అన్నం అంత అన్నం కలుస్తుంది, కమ్మగా ఉంటుంది. అలాగే కొబ్బరి పొడి కూడా నాకు అలాగే భలే యూజ్ అయ్యిద్దండి. ఏదైనా కొంచెం కూరలో ఆయిల్ ఎక్కువైనా కూడా కొంచెం కొబ్బరి పొడి వేస్తే కూర ఆయిల్ కవర్ అయిపోతుంది. లేదా ఫ్రైల్లో కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. చూడండి సింపుల్గా ఇలా చేసేసుకున్నా అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పొడిలు చేసేటప్పుడు నాకు తెలియకుండా నేనేమైనా మిస్టేక్ చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటాను.